అమ్మా పిన్ని వాళ్ళు ఇంకా రాలేదేంటి? వచ్చారా? రా కూర్చుందు. రండి, మీకోసమే అడుగుతుంది హనీ. అవునా? జెట్ లాగ్ వల్ల బాగా అలిసిపోయింది. అలసిపోతేనే ఇలా ఉంటే ఇంకా మామూలుగా ఎలా ఉంటుందో. ఏమైంది? పేపర్ దేనికి? టాయిలెట్ పేపరా? ఇక్కడ అన్నీ ఉండవమ్మా. అక్కడ మగ్గు ఉంటుంది, వాడుకో. అసలు పేపర్ ఎలా వాడతారు? అమ్మా చాక్లెట్స్ తెచ్చారేమో, అడగచ్చు కదా. వాళ్ళు తెస్తే తెచ్చారు, లేకపోతే లేదు. అలా అడగకూడదే. అబ్బా అడగచ్చు కదా. ఇదేం కాకుర్తే, కావాలంటే నువ్వు వెళ్ళడుగు. ఇదిగో బిర్యానీ, ఎప్పుడైనా తిన్నావా? బిర్యానీ తినకుండా ఎందుకు ఉంటుంది? ఏమైంది? మీ అమెరికాలో అలాగ ట్యాప్ వాటర్ అయితే పోతావు. ఇదిగో. పాపం ఇక్కడ కారాలు తెలియవు అనుకుంటా. మీ వంట అస్సలు బాలేదు. నీ వంట అస్సలు బాలేదు. నీ వంట అస్సలు బాలేదు. అదేంటి అలా అనేసింది? అదేంటి అలా మాట్లాడుతున్నావు? అక్క చెప్పింది. హనీ అవును, మొన్నే కొత్తగా సియా తెలుగు పాట నేర్చుకుంది. పాడు పాడు. తెల్ల తెల్ల రెట్టాల ఏంద్ర బాబ్జీ ఇదే? పచ్చి 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 బొమ్మల అలే వెళ్ళి వెళ్ళి. సూపర్ 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 సూపర్. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. అనవసరంగా పాడమన్నాను. అమ్మ జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. హనీ బజార్కి వెళ్ళి సామాన్లు తీసుకునిరా. ఇదొక్కరితో ఏం చేస్తుంది, దీన్ని కూడా తీసుకుని వెళ్ళు. సార్ వన్ మూమెంట్ ప్లీజ్. ఐమ్ రెడీ. ఓ పాపం వెదర్ తెలియదు అనుకుంటా. పద. ఏమైందిరా? ఇట్స్ టూ హాట్. ఐల్ రిమూవ్ మై స్వెటర్. వాట్? ఇక్కడ వెదర్ అంతేనమ్మా. వర్షం పడుతుంది అన్నారనుకో, ఎండగా ఉంటుందని అర్థం. ఎండగా ఉంటుంది అన్నారనుకో, వర్షం పడుతుందని అర్థం. పద. 50 రూపాయలు అయిందమ్మా. 50? 500 కాదే, 50 రూపీస్. 50 రూపీస్. ఇటు ఇచ్చి డబ్బులు ఇచ్చేసేలా ఉంది. థ్యాంక్స్ అండి. పద. How do we cross the road now? నేను ఉన్నాను కదా. చింటని చూసి భయపడక్కర్లేదే. చింటూ వెళ్ళిపో, అమెరికా నుంచి వచ్చారు, పరువు తీకు. ఇట్స్ ఫైన్, ఇట్స్ ఫైన్. పద పద పద. అదే వెళ్ళిపోతుందిలే. చూసావా, వచ్చాం. బాగా అలిసిపోయినట్టున్నావు. రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ ఇన్ పీస్ అని చనిపోయిన వాళ్ళని అంటారే. సారీ సారీ. రెస్ట్ 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 తీసుకో. ఏంటో. నేనేం తెచ్చానో చెప్పుకోండి. బజ్జియా? తిని ఎన్ని రోజులైందో. Let me try. 1 hour later. Oh no! ఎన్నిసార్లు అవుతుందేంటి? ఫస్ట్ టైం బజ్జీ తినింది కదా, పడలేదు అనుకుంటా. ఓ తనకు అలవాట్లేదు కదా. సారీ అక్క, చాలా ఇబ్బంది పెట్టేసిన. అయ్యో, దీన్ని ఇలా మార్చేసారేంటే? హనీ యొక్క ఎఫెక్ట్. సరిపోయారు ఇద్దరును. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చేస్తారులే, పద. మర్చిపోకండి. బాయ్.